తో పాటు ఎప్పట్లాగే నరేష్ గారు ఉన్నారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరు దేవుడితో పాటు. ఈసారి స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? ఏం కొత్తగా అనుభవం ఎదురైంది? అమ్మ ఆనవాతిగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాలను ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా జరుపుతున్న శుభ సందర్భంలో మరి విశ్వము శాంతిగా ఉండాలని ఈ సంవత్సరము శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఈ యొక్క గణేశుని యొక్క ప్రత్యేకత. దీని అడుగులు 69 ఎత్తు. మరి 71 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఆయన ఏదేమైనా కూడా వినాయకునికి సందర్భం లోపల పబ్లిక్లు జనాలు భక్తజనులు ఎక్కడ కూడా తక్కువ కాకుండా ఈ యొక్క వినాయకుని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచము మొత్తం అన్ని దేశాలు శాంతియుతంగా ఉండాలని, ఒకరికొకరు పరస్పరంగా స్నేహబంధాలు పెంచుకోవాలని, మరి మనము బాగుండాలి, మన పరదేశము బాగుండాలి, అందరూ బాగుండాలనే ఒక సదుద్దేశంతో ఒక విశ్వశాంతి మహాగణపతిని ఏర్పాటు చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి కొంచెం తొందర అవుతుందా? అవును, లాస్ట్ ఇయర్ అయినా ఏ ఇయర్ అయినా మీరు ఎంత తొందరగా చేసినా ఏం చేసినా ఆ మహావినాయకుని యొక్క ఎప్పుడు వెళ్ళాలో గంగమ్మడికి అప్పుడే వెళ్తాడు. దాదాపు మేము లాస్ట్ ఇయర్ కూడా అదే చేసినాము, ఇప్పుడు కూడా చేసినాము. అప్పుడు ముందుగానైతే మేము రాత్రి పూట చేస్తున్నాం. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏం చెప్పిండంటే అందరు నిద్రలో పోయినాక చేపిస్తే ఎవడు చూస్తాడు, కాబట్టి పొద్దుపూట చేస్తే అందరూ డైరెక్ట్గా చూస్తారు, టీవీలో చూస్తారు అని ఒక సదుద్దేశం గత 10 సంవత్సరాల నుండి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కంటిన్యూషన్ ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఈ 9 రోజుల్లో ఎదుర్కొన్న ఏదైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నాయా అంటే ప్రభుత్వానికి ఏమైనా చెప్తారా? అమ్మ మహా గణపతి, ఈ గణపతి ఉత్సవాలంటే విఘ్నాలను తొలగించడానికే మనం మొదటి పూజ చేసే ఏముంటే మా ఖైరతాబాద్కు మంచి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఈ యొక్క వినాయక ఉత్సవాలు సజావుగా జరుగుతాయి. ఆ మహావినాయకుని యొక్క శక్తి అది. కాబట్టి దాని ముందు ఎవరు కూడా ఏమి చెప్పినా ఏం కాదు, అన్ని సజావుగా జరిగినాయి. ముఖ్యంగా మా ఖైరతాబాద్ లోపల మేము ముఖ్యంగా హడ కమిటీ మేము ముఖ్యంగా మాకు ఏముందా ఏ సమస్య ఉన్నా మా ఖైరతాబాద్ యొక్క ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. లక్షలాది మంది యావత్ భారతదేశం నలుమూల నుండి వస్తే మా కమిటీ మెంబర్లో మేమందరం కూడా హడ కమిటీ మెంబర్లు రామరెడ్డి గారు ప్రెసిడెంటు, దానం నాగేందర్ గారు ప్రెసిడెంటు, మహేందర్ బాబు, చందు, గజల్ నాయక్ అని నేను అందరం కూడా సమయంతో మహేష్ బాబు అందరూ కూడా మేము ఒక బాక్సర్ అశోక్ లక్ష్మణ అందరి యొక్క సమయంతో పురపాలకులతో బస్సువాసులతో చేసుకొని ఇంత మంచి గణేష్ ఉత్సవాలు విజయవంతంగా చేసుకుంటూ ఉంటాం. ఖైరతాబాద్ గణపతి ఎత్తు ఎట్లయితే పెరుగుతుందో మీ పవర్ కూడా ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితిలో పెరుగుతుంది. సీక్రెట్ ఏంటిది? అంత మహావినాయకుడి యొక్క మహిమ, ఆ శక్తి. జై గణేష్ మహారాజ్. జై జై. ఖైరతాబాద్ గణపతి అంటే త్రూ అవుట్ వరల్డ్, నాట్ ఫర్ ఇండియా, అమెరికాలోని అన్ని దేశాల వాళ్ళు ఇది ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. కాబట్టి ఈ గణపతిని అందరూ వీక్షించుకొని సందర్శించుకొని చెయ్యాలి. ఈ గణపతి ఫస్ట్ ఏ పూజ చేసినా కానీ మనం గణపతికే పూజ చేయాలి. గణపతి తర్వాత మిగతా దేవుడు అనమాట. ఈ హైదరాబాద్ నగరంలో ఈ గణపతి నిమజ్జనము ఎంతోమంది వేల మంది లక్షల మంది వీక్షిస్తున్నారు. అందరూ కూడా సర్వేజన సుఖినోభవంతని అందరూ బాగుండాలి. ఖైరతాబాద్ గణేష్ని తీసుకొచ్చిన క్రేన్ కమిటీలో ఉన్న ఆ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి యొక్క సభ్యుల్ని మనం చూస్తున్నాం. సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది గణేష్ నిమజ్జనం. నిజానికి ఒకంత ముందరే అని చెప్పొచ్చు. వాళ్ళ హ్యాపీనెస్ ఏ రేంజ్లో ఉంది, వాళ్ళ హడావిడి ఏ రేంజ్లో ఉంది మనం చూడొచ్చు. గణనీయంగా పూర్తి చేసుకుంది, ఘనంగా పూర్తి చేసుకుంది వినాయక నిమజ్జనం. సో ఆ హ్యాపీనెస్ వాళ్ళ ముఖాల్లో కనిపిస్తోంది. ఫైనల్ స్టెప్స్ అనుకోవాలి. వాళ్ళ గణనాథుడు ముఖ్యంగా దగ్గరుండి ఇన్ని రోజులు 9 రోజుల పాటు సేవ చేశారు. సో ఆ ఎంజాయ్మెంట్ అంతా ఆ టీంలో కనిపిస్తోంది. మాట్లాడదాం. ఏంటి స్పెషల్ డాన్స్? మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారు డాన్స్ చేశారంటే ఇప్పుడే చూశాను. వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. మేము తార్నాక నుంచి వాలంటరీ కోసం వచ్చాము. సో నిన్న ఇంకా ఇవాళ వాలంటరీ చేస్తామన్నమాట. సో ఖైరతాబాద్ మా ట్రక్ ముందు వెళ్తుంటే రో పట్టుకొని ఇంకా పబ్లిక్ని కంట్రోల్ చేస్తూ వచ్చానమాట. వాలంటరీ ప్రోగ్రామ్ మీ మొత్తం ఎపిసోడ్లో ఏది టఫ్ టాస్క్? టఫ్ టాస్క్ అంటే మనకి సెక్రటరీ దగ్గర పబ్లిక్ వస్తున్నమాట, ఒకసారిగా అంత వచ్చేస్తారన్నమాట. సో ట్రక్ మూవింగ్లో ఉంటుంది. సో రోప్ పట్టుకోవాలి, రోప్ లోపలికి రాకూడదు అనమాట. రోప్ లోపలికి వస్తే ట్రక్కి దగ్గర వచ్చేస్తారు. సో వినాయకుడికి టచ్ అవ్వకూడదు అనమాట. అది మెయిన్ టాస్క్ అనమాట. సో పబ్లిక్ ఎట్లా గుంపుగా ఉంటారు కదా, సో వినాయకుడిని చూసిన ఆనందాలు ఇంకా వెంటనే వచ్చేస్తారు అనమాట. ఆ గుంపుని కంట్రోల్ చేయడం చాలా టఫ్ టాస్క్ మనకి. ఎంత టైం పట్టింది మొత్తం ఈ ఎపిసోడ్? మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యాం. 7 o'clock స్టార్ట్ అయింది బండి. ఇది 7 నుంచి ఇంకా ఆల్మోస్ట్ 1 hour పైన ముందు వచ్చింది ఇక్కడికి. సో ఎవరు కంటిన్యూగా వినాయకుడితో నడుచుకుంటూనే వచ్చినాం మేము ప్రతి చోట. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇది. హైలైట్ అంటే నేను రాత్రి మేము 9 o'clockకి లాస్ట్ ఆర్తి అటెండ్ అయ్యాము అనమాట. ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తూ. సో అది చాలా హైలైట్ అనమాట. మేము సో దగ్గర నుంచి ఆర్తి అటెండ్ అయ్యాము. చాలా హైలైట్ అది. మొత్తానికి ఫైనల్ హారతి
అటెండ్ అవ్వడం అనేది చాలా సంతృప్తికరంగా. ఏది బాగుంది మొత్తం మీ వాలంటరీ చేసే దాంట్లో ఈ ప్రోగ్రామ్? ఇది ఫస్ట్ టైం మేడం నేను చూడటం. నేను ఏపీ నుంచి వచ్చాను, నేను మాదాపూర్ ఉంటాను. ఇది ఫస్ట్ టైం ఇది డిపార్ట్మెంట్ తరపున వచ్చాం. చాలా బాగుంది, ఫస్ట్ టైం. మళ్ళీ చేయాలనిపిస్తుందా? నెక్స్ట్ మళ్ళీ. మీకు ఏది స్పెషల్ మూమెంట్ అంటే ఇందులో? దిస్ వన్ నిమజ్జనం ఫస్ట్ టైం. ఎవ్రీ ఇయర్ గణనాథుడు నిమజ్జనం అయినప్పుడు దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఫేస్ అండ్ తొండం మాత్రం నీటిలో బయటికే ఉండేది సుమారు కొన్ని గంటల పాటు. ఫస్ట్ టైం అంట హిస్టరీలోనే పూర్తి స్థాయిలో నిమజ్జనం అవ్వడం. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే నాకు యాక్చువల్ ఐడియా లేదు, ఇప్పుడు మొత్తం చూసేసాను. ఇక్కడ ఏపీలో మీ ప్లేస్? బాపట్ల నుంచి వచ్చాం. ఎట్లా ఉంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అది ఈ వాలంటరీ చేసే పిల్లలందరికీ. నా పేరు కవిత, సోషల్ వర్కర్. వాస్తవానికి ఇక్కడ వాలంటీర్గా జాయిన్ అవ్వడం జరిగింది. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా జిహెచ్ఎంసీ కావచ్చు, శాంతి భద్రతల విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వారికి మేము తోడుగా మా వంతు సహకరిస్తూ మేము ముందుకు పోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. సక్సెస్ అయినారా మొత్తం? ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ రిలాక్స్ మోడా అందరూ? యా, ఘనంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామని చెప్తున్నారు. ఇంకా అక్కడ మనం చూడొచ్చు వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే జరుగుతూనే ఉంది. ఎంజాయ్మెంట్ అంటే అయిపోయింది ఫైనల్. సో ఫైనల్ ఎంజాయ్మెంట్ అని చెప్పొచ్చు ఇదంతా. ఈ గ్యాంగ్ అందరూ కూడా ఖైరతాబాద్ గణేష్తో పాటుగా వచ్చిన వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించి మొత్తం యువత అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఫైనల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. ఇక మనం ఫైనల్గా ఒకటి చెప్పుకోవాలి, గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎప్పుడు కూడా చరిత్రలో జరగని విధంగా, ఈ సంవత్సరం కూడా జరగని విధంగా పూర్తి స్థాయిలో ఆనవాళ్ళు మళ్ళీ మనకు కనిపించకుండా బయటికి ఏ మాత్రం తొండం కానీ, స్వామివారి కళ్ళు కానీ, వదనం కానీ ప్రతిసారి కూడా కొన్ని గంటల పాటు ఉండేది. సో లేటుగా వచ్చిన భక్తులు కొంత దర్శించుకోవడానికి వీలు ఉండేది. కానీ ఈసారి ఆ పొజిషనే లేదు, అదే లేదు, మనకు ఆ పరిస్థితే లేదు. ఫైనల్గా స్వామివారి విగ్రహం మీదే మనం చూడొచ్చు, విగ్రహం మీదే ఉన్న పూల దండలు ఫైనల్గా మనకు ఎట్లా కనిపిస్తున్నాయి నీటిలో తేలి. సో పూర్తి స్థాయిలో గణనాథుడు ఏ మాత్రం కూడా కనిపించని రీతిలో గంగమ్మ ఒడిలో ఒదిగిపోయాడని చెప్పొచ్చు. ఇది ఒక 100% సక్సెస్గా నిమజ్జనం జరిగింది అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. సుమారు పైన నిమజ్జనం అవుతున్న ప్రాసెస్లో మీడియా పక్క నుండి గమనిస్తున్నాం, కొంతమంది పక్కన కూర్చొని 20 నుంచి 25 డ్రోన్ కెమెరాలు ఇట్లా ఈగల్లాగా వాలినాయి. ఏ రేంజ్ కవరేజ్ చూసుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎవరికి వాళ్ళు యూట్యూబర్స్ అయి ఉండొచ్చు. మొత్తంగా అయితే 25కు పైన డ్రోన్ కెమెరాస్ ఈరోజు ఈ ప్రధాన ఘట్టాన్ని, అద్భుతమైన ఘట్టాన్ని షూట్ చేసుకున్నాయి. ఓవరాల్గా ఖైరతాబాద్ గణనాథుడు ఈ ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనమైన తీరుకు సంబంధించి ఇవి అప్డేట్స్. కెమెరామెన్ మోహిత్తో యశోద, ఫైనల్ రిపోర్ట్.